అవన్నీ బయట వాళ్ళ ముందు చర్చించుకోవడం మంచిది కాదు. మీరెప్పుడు పిలిచినా నేను వస్తాను. ప్రస్తుతానికి నేను వస్తానమ్మా. పంతులు గారు, ఇది ఉంచండి. లేదు లేదు, నేను అలా తీసుకోనయ్యా. మీరు తప్పుగా అనుకోకండి. వస్తానమ్మా. మీ కళ్ళు చల్లబడ్డాయా? పంతులు గారిని వెళ్ళగొట్టారు కదా. మామ్, అర్థం లేకుండా మాట్లాడుకో. అసలు నేను ఓకే చెప్పకుండా పంతులు గారిని రమ్మనడం నా తప్పు అంటావు అంతేగా? బావుందిరా, చాలా బావుంది. కన్న తల్లిని తప్పు పట్టే కొడుకుని గొప్ప కొడుకుని కన్నాన్రా. కర్మ అంతా నా కర్మ, అంతా నా కర్మ. పార్వతి, కాస్త ఆగు. ఇప్పుడేమైందని? రే, ఆఖరిసారిగా అడుగుతున్నాను, పెళ్లి చేసుకుంటావా లేదా? ఇప్పుడు మాత్రం కుదరదు మామ్. చేసుకుని తీరాలి. నా వల్ల కాదు. ఎందుకు కాదు? ఎన్నిసార్లు చెప్పాలి మామ్? ఆ ఆనంది లైఫ్ సెట్ అవ్వాలి, అంతే కదా నువ్వు చెప్పే కారణం? అవును మామ్, నువ్వెన్నిసార్లు అడిగినా అదే నా సమాధానం. చాలా ఆ ఆనంది చస్తే కానీ. మామ్, నీ కొడుకు పెళ్లి కోసం ఆనంది చావు కోరుకుంటావా? నిన్ను. మహేష్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో డాడ్. కంట్రోల్ రా. నో. ఆనంది గురించి బ్యాడ్ గా మాట్లాడితేనే నేను ఒప్పుకోను. అలాంటిది ఆనంది చావు కోరుకుంటుంది. ఈవిడ ఎలా ఊరుకుంటాను? నువ్వు ఊరుకునేదేంట్రా? అంటాన్రా, ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. నిజంగా ఆనంది చస్తే కానీ. మామ్! ఒరేయ్, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోరా. నా మాట వినరా, వెళ్ళు. ఏం మనిషి డాడీ ఈవిడ. అవునవును, అది దేవత. కన్న తల్లి మాత్రం మనిషి కూడా కాదు. రే, నీ పెళ్లి మిత్రతోనే. పార్వతి, 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 మిత్రతోనే. కూర్చో. మిత్రతోనే. ఎస్. ఏంటి బ్రో ఇంకా విశేషాలు? ఏముంటాయి బ్రో, నీలాగా ఇల్లు డ్యూటీ, మధ్య మధ్యలో భార్యతో ముచ్చట్లు. మామూలుగా మాట్లాడలేవా? అదేంటో ఆనంది, నేను చూస్తే నాకు ఇలాంటి మాటలే వస్తుంటాయి. అశ్విన్, మంచి జోరు మీదున్నావు. చెప్పాడుగా, ఆనంది పక్కనుంటే బ్రోకి ఆటోమేటిక్గా మాటలు తన్నుకు వచ్చేస్తుంటాయి. మీరుండండి. చెప్పండి బావగారు. అమృత నీకు 16 రోజుల పండగ గురించి చెప్పిందా? చెప్పింది. ఏంటి బ్రో, 16 రోజుల పండగ? ఎవరికి? అమృతకే. వెరీ గుడ్. ముహూర్తం పెట్టేశారా? ఇంకా లేదు. వై సో లేట్ బ్రో? ఇలాంటి విషయాల్లో మనం అస్సలు ఆలోచన చేయకూడదు. ఇవన్నీ ఫాస్ట్ గా అయిపోతుండాలి. ఏంటి అయిపోయేది? అవతల బావగారి అమ్మ నాన్న దీనికి ఒప్పుకోవాలి కదా. ఓ, అదొకటి ఉంది కదా. మరెలా బ్రో? ఎలా ఏముంది, వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే ఈ కార్యక్రమం జరుగుతుంది, లేకపోతే జరగదు. మా అమ్మ నాన్నలు ఈ విషయం చెప్తే ససేమిరా ఎందుకు ఒప్పుకోరు? చెప్పకపోతే ఆనంది వదిలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటి బావగారు సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు ఆనంది. ఏదో ఒకటి చేసి మీ వాళ్ళకి చెప్పకుండా ఈ కార్యక్రమం చేయాలని చూస్తున్నారా? చచ్చా, అదేం లేదు. నేను అలా ఎందుకు చేస్తాను? ఏమో, ఈ అశ్విన్తో కలిసి ఏమైనా చేస్తారు. హలో మేడం, అటు తిరిగి ఇటు తిరిగి నా మీద పడతావేంటి?
ఆయన నిన్ను మోసం చేసే ధైర్యం నాకుందా? అబ్బా కథలు చెప్పకు బావగారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటేనే మా అక్కకి 16 రోజుల పండుగ జరుగుతుంది, లేకపోతే జరగదు అంతే. అన్నిసార్లు ఎక్కువగా అనకానంది. మా అమ్మ నాన్నల్ని ఇందుకు ఒప్పించే బాధ్యత నాది, సరేనా? అలా అయితే సరే. అమ్మో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అక్క నేను కంపెనీకి వెళ్తాను. ఉండానంది, ఇద్దరం కలిసి వెళ్దాం. మరి త్వరగా రా. వెళ్ళొస్తాను బావగారు. బాయ్ బ్రో. బాయ్ అమృత. మీ చెల్లి మహాముండి, అస్సలు మాట వినదు. ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని ఒప్పించాలంట, అదే ఎలాగో అర్థం కావట్లేదు. దేవుడా, మిత్ర సారీ. మేడం ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ వెళ్తున్నారు? హాస్పిటల్కి వెళ్తున్నాను. ఏ ఎవరికి ఏమైంది? పార్వతి ఆంటీకి సీరియస్గా ఉందని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. పార్వతి మేడం గారికా? అవును అశ్విన్, అంకుల్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. అయ్యో అంత ఆరోగ్యంగా ఉండే ఆవిడికి హఠాత్తుగా ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదు. బట్ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట. మహేశ్వర్కి విషయం తెలుసా మేడం? తెలీదు. తనకు కాల్ చేసి చెప్పాలని ఎంతగానో ట్రై చేస్తున్నాను, బట్ తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. గొడవ జరిగిందన్నారు కదా, ఆ కోపంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. వెంటనే ఈ మ్యాటర్ మహేష్కి చెప్పాలి, బట్ ఎలానో అర్థం కావట్లేదు. మీరేం కంగారు పడకండి మేడం, మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్ళి మహేష్ సార్ ఎక్కడున్నారో తీసుకొస్తాను. నేను కూడా హాస్పిటల్కి వస్తాను మేడం. ఓకే అశ్విన్, కొంచెం మహేష్ని ఫాస్ట్గా తీసుకురావా? షూర్ మేడం. ఆనంది పది వెళ్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. చెప్పండి శ్రీవారు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? నా శ్రీమతికి ఒక శుభవార్త చెబుదామని. ఏంటో ఆ శుభవార్త? నువ్వు నమ్మలేనంత శుభవార్త.